Hi friends, this is Ravi Kumar, Leo Digital Tech. Today our topic social bookmarking submissions in off-page SEO. Actually, off-page SEO, social bookmarking submission is one of the factor in off-page SEO. Off-page SEO is one of the topic in SEO, and also SEO is the one of the model in digital marketing present trending. Sorry. Today present our topic is social bookmarking submissions in off-page SEO. What is social bookmarking submissions in SEO? Social bookmarking a way for people to store, organize, search and manage bookmarks of web pages. Social bookmarking platform to save the links on the websites. యాక్చువల్లీ సోషల్ బుక్ మార్క్ అనేది మన వెబ్సైట్ యొక్క లింక్ని వెబ్సైట్స్ యొక్క డేటా అనేది వేరే వెబ్సైట్లో స్టోర్ చేస్తుంది అన్నమాట. దీన్నే సోషల్ బుక్ మార్కింగ్ సబ్మిషన్స్ అంటారు. యాక్చువల్గా ఆర్పేజీ ఎస్ఈఓ అనేది మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు అన్నీ మనకి వెబ్సైట్ అవుట్ సైడే జరుగుతాయి. అవుట్ సైడ్ వెబ్సైట్ అంటే అనదర్ వెబ్సైట్లోనే చేస్తాం. వాట్ ఎవర్ ఇట్ మే బి సబ్మిషన్స్, లింక్స్, యూఆర్ఎల్ సబ్మిషన్స్ ఇవన్నీ అని చెప్పేసి వేరే వెబ్సైట్లోనే జరుగుతాయి. అవి ఆథరైజ్డ్ డొమైన్ ఆథరైజ్డ్ వెబ్సైట్స్ కానీ, అండ్ మనం సెర్చ్ ఇంజిన్లోకి వెళ్తే చాలా రకాల వెబ్సైట్స్ ఉంటాయి. లైక్ బుక్ మార్క్ సబ్మిషన్స్ వెబ్సైట్స్, డైరెక్టరీ సబ్మిషన్ వెబ్సైట్స్, ఇట్లా రకరకాల వెబ్సైట్స్ మనం ఆర్పేజీకి సంబంధించిన వెబ్సైట్స్ సెర్చ్ ఇంజిన్లో చాలా ఉంటాయి. తర్వాత వచ్చేసి సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ ఆర్ యూస్ఫుల్ టు మార్కెటర్స్ because users can add, annotate and share bookmarked web pages with their team. Bookmarks can be public, private or shared with specific groups. యాక్చువల్గా బుక్ మార్క్స్ అనేది మనం యాక్చువల్గా సపోజ్ ఇప్పుడు మన వేరే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు సపోజ్ అతని ల్యాప్టాప్లో అతని వెబ్సైట్ ఉందనుక, అతని వెబ్సైట్కి వెళ్ళి మనం మన యూఆర్ఎల్ లింక్ ఓపెన్ చేసి మన వెబ్సైట్ చేసి అతను ల్యాప్టాప్లో మనం బుక్ మార్క్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనది ఆ వెబ్సైట్ యొక్క టాప్లో డిస్ప్లే అవుతుంది. అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఆ బుక్ మార్క్ చేసిన వెబ్సైట్ని క్లిక్ చేసినప్పుడు అది మన వెబ్సైట్కి లింక్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మనకి బ్యాక్ లింక్స్, ట్రాఫిక్ ఇంప్రూవ్ అవుతుంది. బ్యాక్ లింక్స్, ట్రాఫిక్ ఇంప్రూవ్ అవ్వటం వల్ల సెర్చ్ ఇంజిన్లో మన హయ్యర్ ర్యాంకింగ్కి పొజిషన్లో డిస్ప్లే అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇదొక మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ సోషల్ బుక్ మార్కింగ్ టాపిక్ ఇన్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ. యాక్చువల్గా ఈ సోషల్ బుక్ మార్కింగ్ సబ్మిషన్స్ అనేది మనం బ్రౌజర్లో చేస్తాం, అదే వెబ్సైట్లో చేస్తాం. ఇందాక చెప్పినట్టు మనకి బ్రౌజర్లో గూగుల్ క్రోమ్ కానీ, ఫైర్ ఫాక్స్ కానీ వీటిలో ఎట్లయినా మనం బుక్ మార్క్స్ అనేది డెవలప్ చేయొచ్చు. అదేవిధంగా ఇక సైట్స్ అనేవి కొన్ని సెర్చ్ ఇంజిన్లో ప్రతిదానికి మనకి కొన్ని సైట్స్ ఉంటాయి. వాటిలో వచ్చేసి మనం బుక్ మార్క్ సబ్మిషన్ సైట్స్ ఏంటంటే మెయిన్ ఈ డొమైన్ హైలీ డొమైన్ అథారిటీ ఉన్న వెబ్సైట్స్ దిగి ఒకటి, మిక్సీ ఒకటి, గెట్ పాకెట్, ఫ్లిప్బోర్డు, ఫార్క్, సిమిట్ ఇట్లా రకరకాలైన వెబ్సైట్స్ ఉన్నాయి. వాటిలో ఏంటంటే బ్రౌజర్లో మనం బుక్ మార్కింగ్ ఎలా చేస్తాము, తర్వాత వెబ్సైట్లో బుక్ మార్కింగ్ ఎలా చేస్తాం అనేది ఇప్పుడు తెలుసుకుందాం. యాక్చువల్గా మనం బ్రౌజర్కి వెళ్ళి సెర్చ్ ఇంజిన్లో సెర్చ్ చేసినప్పుడు సోషల్ బుక్ మార్కింగ్ వెబ్సైట్స్ అని సెర్చ్ చేసినప్పుడు కొన్ని వెబ్సైట్ యొక్క లింకులు సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్లో డిస్ప్లే అవుతాయి. వాటిని క్లిక్ చేసినప్పుడు లిస్ట్లో కింద చాలా వెబ్సైట్ యొక్క లింకులు ఉంటాయి.
ఆ లింక్ ఆ వెబ్సైట్ ఏంటంటే హైలీ డొమైన్ అథారిటీ ఉన్న వెబ్సైట్స్. వాటిలో ఓపెన్ చేసినప్పుడు ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి మనం టాప్ రైట్ సైడ్లో డాట్స్ ఉంటాయి, 3 డాట్స్. వాటి మీద క్లిక్ చేసి మనం బుక్ మార్క్ యొక్క ఆప్షన్స్ చాలా ఉంటాయి. యాడ్ బుక్ మార్కింగ్, రిమూవ్డ్ బుక్ మార్కింగ్, యాడ్ మల్టీ బుక్ మార్కింగ్, ఇలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. వాటిని యూజ్ చేసుకొని మనం బుక్ మార్క్ని వేరే వెబ్సైట్లో మనం సోషల్ బుక్ మార్కింగ్ చేయొచ్చు అనమాట. ఇలా చేయటం వల్ల మనం ఎంత చెప్పినట్టు బ్యాక్ లింక్స్, అదేవిధంగా ట్రాఫిక్ అనేది మన వెబ్సైట్కి ఎప్పుడైతే వాళ్ళ వెబ్సైట్ వెళ్ళినప్పుడు మన వెబ్సైట్ని చెక్ చేస్తారు, ఆటోమేటిక్గా మనకి బ్యాక్ లింక్స్, ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఇలా ఏంటంటే మనకి ప్రాక్టికల్గా ఏంటంటే మన సోషల్ మీడియా ఇది డిజిటల్ మార్కెటింగ్లో ఈ ఆపేజ్ ఎస్ఈఓ కానీ ఎస్ఈఓలో ఆపేజ్ ఎస్ఈఓ చేసేటప్పుడు ఇట్లా రియల్ టైం వర్కర్స్ ఏంటంటే డైలీ ఇట్లా సెర్చ్ ఇంజిన్లో వెబ్సైట్లో ఉన్న లింక్ అన్నీ ఓపెన్ చేసి ఇట్లా మల్టీ వెబ్సైట్లో డైలీ కొన్ని లింక్స్ బుక్ మార్కింగ్ చేయటం వల్ల ఇట్లా ప్రాక్టికల్గా వాళ్ళకి అసైన్మెంట్స్ ఉంటుంది. డైలీ ఇన్ని బుక్ మార్క్స్ చేయాలి ఇన్ని వెబ్సైట్లో అని చెప్పేసి వాళ్ళకి రియల్ టైం వర్క్లో ఇట్లా చేస్తూ ఉంటాం. దానివల్ల వెబ్సైట్ డిజిటల్ మార్కెటింగ్ అంటే వెబ్సైట్ ఉన్న వాళ్ళకి ట్రాఫిక్, బ్యాక్ లింక్స్ పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ సైట్లో మనం వెబ్సైట్లో బుక్ మార్కింగ్ చేయాలంటే ఇందాక చెప్పినట్టు డిగి అనే ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్కి వెళ్ళినప్పుడు మనం సైన్ ఇన్ అవ్వాలి. రిజిస్టర్ చేసి లాగిన్ అవుతారు. లాగిన్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ అయినప్పుడు మనకి టాప్లో ఒక ప్లగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ ప్రెస్ చేసినప్పుడు కొన్ని ఆప్షన్స్ పీడిఎఫ్ ఫైలు ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. వాటితో పాటు బుక్ మార్కింగ్ అనే ఐకాన్ ఉంటుంది. వాటిని ప్రెస్ చేసినప్పుడు కొన్ని బాక్సెస్ ఓపెన్ అవుతాయి. ఆ బాక్స్లో మన యూఆర్ఎల్, తర్వాత ఈమెయిల్, నేము, డిస్క్రిప్షను, కంటెంట్ వాటిని టైప్ చేసి సబ్మిట్ చేయడం ద్వారా మనం బుక్ మార్కింగ్ అనేది సైట్లో చేయొచ్చు అనమాట, వేరే సైట్లు. ఇదంతా ఏంటంటే రియల్ టైం వర్క్లో డిజిటల్ మార్కెటింగ్లో ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్. ఇట్లా ఒక వెబ్సైట్కి సెర్చ్ ఇంజిన్లోకి వెళ్ళి రకరకాల సైట్స్లోకి వెళ్ళి రకరకాలుగా చాలా వెబ్సైట్లో బుక్ మార్కింగ్ అలా రిలేటెడ్ వర్క్ చేయటం వల్ల ఏంటంటే ఒకే వెబ్సైట్లో కాకుండా వాళ్ళు రకరకాల వెబ్సైట్లో రకరకాలుగా వర్క్ చేస్తూ ఉంటారు. ఇది వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి అది ఒక వర్క్. దాన్ని చేయటం వల్ల రోజు 1 కాదు 2 కాదు అలా చేసుకుంటూ పోతూ ఉంటారు. సైట్లో సెర్చ్ ఇంజిన్లో సైట్స్ సెర్చ్ చేసి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అట్లా ప్రతి వెబ్సైట్లో వాళ్ళ యొక్క సోషల్ బుక్ మార్కింగ్ కానీ, డాక్యుమెంటరీ సబ్మిషన్స్ కానీ, వెబ్ 2.0 సబ్మిషన్స్ కానీ ఇవన్నీ సెర్చ్ ఇంజిన్లో సైట్స్లోకి వెళ్ళి ఇలా సబ్మిషన్ చేస్తూ ఉంటారు అన్నమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఆ వెబ్సైట్ యొక్క ఆవరేజ్ రిలేటెడ్ ఓనర్స్ చెక్ చేసినప్పుడు మన వెబ్సైట్ మీద క్లిక్ చేసినప్పుడు కానీ చూసినప్పుడు కానీ మనకి ట్రాఫిక్ పెరగటం, బ్యాక్ లింక్స్ రావటం అలా జరగటం వల్ల మనకి మన వెబ్సైట్ కూడా మెయిన్ డొమైన్ అథారిటీ ఉన్న వెబ్సైట్లోకి వెళ్ళి చేయటం వల్ల మన వెబ్సైట్కి కూడా అథారిటీ వస్తుంది. దానివల్ల ఏంటంటే సెర్చ్ ఇంజిన్లో హై ర్యాంకింగ్లో రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అలా ఏంటంటే వెబ్సైట్ సెర్చ్ ఇంజిన్లో సెర్చ్ చేసినప్పుడు మెయిన్ అథారిటీ ఉన్న సైట్లోకి వెళ్ళి ఇలాంటి రియల్ టైం వర్క్ ప్రాక్టికల్ వర్క్ మన వెబ్సైట్కి ఇలా ఎస్ఈఓ చేయటం వల్ల సెర్చ్ ఇంజిన్లో టాప్ ర్యాంక్లో రావడానికి చాలా ఈజీ అవుతుంది. తక్కువ టైంలో టాప్ ర్యాంక్ రావడానికి అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రవికుమార్, లియో డిజిటల్ టెక్. Subscribe and like channel. Thank you.